హాయ్ ఫ్రెండ్స్, శ్రీని ఇన్స్టిట్యూట్ ఎలక్ట్రానిక్స్ గుంటూరు. ఇప్పుడు మనం ఛార్జింగ్ సెక్షన్ గురించి వివరించి చెప్తాను. ఛార్జర్ నుంచి 5.3 వోల్టేజ్ వస్తుంది. 5.3 వోల్టేజ్ ఛార్జింగ్ ఏసీకి వెళ్ళాలి. ఛార్జింగ్ ఏసీ 3.6 వోల్టేజ్గా మార్చి పవర్ ఏసీకి పంపించాలి. పవర్ ఏసీకి ప్లస్ బ్యాటరీ కనెక్టర్కి పంపిస్తూ ఉంటే బ్యాటరీకి ఛార్జింగ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనకు ఛార్జింగ్ ఎక్కకపోతే ఏం చేయాలనేది మెయిన్ ఇంపార్టెంట్. మీ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కడం లేదా? ఫస్ట్ క్వశ్చన్, మీ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కకపోతే ఫస్ట్ మీరు మీ ఛార్జర్ని వేరే ఫోన్ కనెక్ట్ చేసి చూడండి. వేరే ఫోన్ కనెక్ట్ అవుతూ ఉంటే మీ ఫోన్లో ప్రాబ్లం ఉందని గుర్తించండి. సెకండ్ క్వశ్చన్, ఛార్జర్ లోపల అవుట్పుట్ పిన్ నుండి 6 వోల్టేజ్ నుండి 10 వోల్టేజ్ వరకు అవుట్పుట్ వస్తుంది. మీ ఫోన్కి ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు బోర్డులో ఉండే ఛార్జింగ్ పిన్ మీద 6 వోల్టేజ్ నుంచి 10 వోల్టేజ్ వరకు అవుట్పుట్ వోల్టేజ్ రావాలి. అవుట్పుట్ వోల్టేజ్ రాకపోతే పిన్ ప్రాబ్లం అని గుర్తించాలి. అవుట్పుట్ పిన్ మీద వోల్టేజ్ వస్తూ ఉంటే పిన్ బాగుందని తెలుసుకోండి. నెక్స్ట్ మూడో క్వశ్చన్, మీ ఫోన్కి ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు బ్యాటరీ కనెక్టర్ మీద 1.5 వోల్టేజ్ నుండి 4 వోల్టేజ్ వరకు రావాలి. ఆ వోల్టేజ్ వస్తే కంపల్సరీ ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. అలా వోల్టేజ్ రాకపోతే ఛార్జింగ్ పిన్ నుండి ఫీజు, కాయిల్, డయోడ్, ఛార్జింగ్ ఐసీ వరకు చెక్ చేయాలి. ఛార్జింగ్ ఐసీ ఇన్పుట్ పిన్కి ఛార్జింగ్ ఐసీ ఇన్పుట్ పిన్కు వోల్టేజ్ వచ్చి అవుట్పుట్ పిన్ మీద 3.6 వోల్టేజ్ రాకపోతే ఛార్జింగ్ ఐసీ పనిచేయట్లేదని గుర్తించాలి. అంటే ఇన్పుట్ 5.3 వోల్టేజ్ వస్తుంది. ఈ అవుట్పుట్ ఛార్జింగ్ పిన్ అవుట్పుట్ పిన్ మీద 3.6 వోల్టేజ్ 1.5 నుంచి 3.6 వోల్టేజ్ రాకపోతే ఈ ఛార్జింగ్ ఐసీ నుంచి ఒక R220 రెజిస్టర్ నుంచి బ్యాటరీ కనెక్టర్కి వెళ్తుంది. అదే ట్రాక్ పవర్ ఐసీకి కూడా వెళ్తుంది. పవర్ ఐసీకి వెళ్తూ ఈ 3.6 వోల్టేజ్ అవుట్పుట్ బ్యాటరీ కనెక్టర్కి వెళ్ళకపోతే ఛార్జింగ్ అవ్వదు. ఎప్పుడైతే నువ్వు ఛార్జింగ్ కనెక్ట్ చేస్తావో ఈ కనెక్ట్ చేసిన వోల్టేజ్ ఫీజు, కాయిల్, డయోడ్ ద్వారా ఛార్జింగ్ ఐసీకి వచ్చి ఛార్జింగ్ ఐసీలో 3.6 వోల్టేజ్గా మారి బ్యాటరీకి పంపించడం దాని డ్యూటీ. అప్పుడు బ్యాటరీలోకి ఛార్జింగ్ స్టోరేజ్ అవుతూ ఉంటుంది. ఈ ఫీజు ఓపెన్ అయిన ఛార్జింగ్ ఎక్కదు, కాయిల్ పోయిన ఛార్జింగ్ ఎక్కదు, కెపాసిటర్ షార్ట్ అయినా ఛార్జింగ్ ఎక్కదు, డయోడ్ షార్ట్ అయినా ఛార్జింగ్ ఎక్కదు. ఈ కెపాసిటర్ ఎందుకు ఉపయోగించారంటే 5.3 వోల్టేజ్ పోయి ఒక 10 వోల్టేజ్ లేదా 15 వోల్టేజ్ ఛార్జింగ్ హై వోల్టేజ్ ఇస్తే ఎమ్మటే ఫీజు కొట్టేస్తుంది. ఫీజు కొట్టేసినా కనుక హై స్పీడ్ వచ్చింది అనుకో కెపాసిటర్ గ్రౌండ్ చేస్తుంది. గ్రౌండ్ చేసినా ఆపలేకపోతే కాయిల్ పోతుంది, కాయిల్ ఓపెన్ అవుతుంది. అప్పటికి కూడా ఆపలేకపోతే డయోడ్ షార్ట్ అయిపోతుంది. షార్ట్ అవ్వడం వల్ల గ్రౌండ్ సింబల్ ఇది వచ్చిన వోల్టేజ్ మొత్తం గ్రౌండ్ చేస్తూ ఉంటుంది. అందువల్ల ఐసీ సేఫ్గా ఉంటుంది. అప్పటికి కూడా ఇంకా ఆపలేని కుదరకపోతే ఏదైనా వాటర్లో పట్టి సెటిల్ కానీ అలా షార్టేజ్ వస్తూ ఉంటే డైరెక్ట్గా ఛార్జింగ్ ఐసీ కూడా ఫెయిల్ అయ్యే అవకాశం ఉంది. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నానంటే 5.3 వోల్టేజ్ ఛార్జింగ్ ఐసీకి ఇన్పుట్ ఇచ్చారు. అవుట్పుట్ వోల్టేజ్ 3.6 వోల్టేజ్ రావాలి. 3.6 వోల్టేజ్ రాకపోతే ఛార్జింగ్ ఐసీ ప్రాబ్లం. ఛార్జింగ్ ఐసీకే 3.6 వోల్టేజ్ ఇన్పుట్ రాకపోతే 5.3 వోల్టేజ్ ఇన్పుట్ రాకపోతే ఫీజు, కాయిల్, డయోడ్ ఈ 4 కాంపోనెంట్ చెక్ చేసుకుంటే సరిపోతుంది. 4 కాంపోనెంట్ ద్వారా ఛార్జింగ్ ఐసీకి వస్తుంది. ఛార్జింగ్ ఐసీ లోపల 3.6 వోల్టేజ్గా మార్చి బ్యాటరీకి పంపించడం ఆ ఛార్జింగ్ ఐసీ డ్యూటీ. అలా పంపిస్తూ ఇంకొక ట్రాక్ కూడా పవర్ ఐసీకి వస్తుంది. ఈ పవర్ ఐసీ చేసే పని ఏంటంటే ఈ 3.6 వోల్టేజ్ ఇన్పుట్ తీసుకొని 12 వోల్టేజీల అవుట్పుట్ 12 పిన్నుల అవుట్పుట్ వోల్టేజ్ బయటికి పంపిస్తుంది. 12 ప్లేస్లకు 12 వోల్టేజ్ల అవుట్పుట్ వెళ్ళిపోతూ ఉంటాయి. ఏ ఐసీకి వెళ్ళాల్సింది ఆ ఐసీకి వెళ్ళిపోతూ ఉంటాయి. సరే, ఓకే, ఛార్జింగ్ గురించి మాట్లాడుకుందాం. థర్డ్ క్వశ్చన్, మీ ఫోన్కి ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు
బ్యాటరీ కనెక్టర్ పిన్ మీద 1.5 వోల్టేజ్ నుండి 4 వోల్టేజ్ వరకు రావాలి. అంటే ఎగ్జాంపుల్, ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు ఇక్కడ 4 పిన్లు ఉన్నాయి కదా, అక్కడ ఛార్జింగ్ పిన్ మనం కనెక్ట్ చేసి ఈ చివర వోల్టేజ్ చెక్ చేస్తున్నప్పుడు 1.5 నుంచి 4 వోల్టేజ్ వరకు అవుట్పుట్ వోల్టేజ్ రావాలి. అలా వోల్టేజ్ వస్తుందంటే కంపల్సరీ ఛార్జింగ్ ఎక్కుతూ ఉంటుంది. వోల్టేజ్ రాకపోతే ఛార్జింగ్ పిన్ నుంచి ఛార్జింగ్ ఐసీ వరకు, ఛార్జింగ్ ఐసీ నుంచి బ్యాటరీ కంట్రోల్ వరకు కాంపోనెంట్స్ అన్ని చెక్ చేసుకుంటూ రావాలి. ఓకే, అలా వోల్టేజ్ రాకపోతే ఛార్జింగ్ పిన్ నుంచి ఫీజు, కాయిల్, డయోడ్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఛార్జింగ్ ఐసీ అవుట్పుట్ పిన్ వోల్టేజ్ వస్తుంది కానీ ఛార్జింగ్ ఎక్కడం లేదు అంటే ఛార్జింగ్ ఐసీ నుంచి 2 కాంపోనెంట్స్ ద్వారా ఒక R220 రెసిస్టర్, ఒక కాయిల్ ద్వారా బ్యాటరీ కనెక్టర్కి వెళ్తుంది. ఆ లైన్లో చెక్ చేయాలి. అప్పుడు ఛార్జింగ్ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. ఇంకొక పాయింట్, మీ ఫోన్కి ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జర్ లోపల లైట్ ఆగిపోతే, అంటే మీరు ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు ఛార్జర్ మీద ఉండే లైట్ ఆఫ్ అయిపోతే 5.3 వోల్టేజ్ షార్టేజ్ ఉందని అర్థం. అంటే ఛార్జింగ్ పిన్ నుంచి ఛార్జింగ్ ఐసీ వరకు చెక్ చేయాలి. ఐదవ క్వశ్చన్, ఛార్జింగ్ పెట్టినప్పుడు ఛార్జింగ్ ఎక్కుతూ ఉన్నట్లు చూపిస్తుంది కానీ ఛార్జింగ్ ఎక్కకపోతే లేదా స్టోరేజ్ అవ్వకపోతే అప్పుడు ఛార్జింగ్ ఐసీ నుంచి బ్యాటరీ కనెక్టర్కి వెళ్ళే లైన్లో R220 రెసిస్టర్ ఉంటుంది, అది మార్చి చూడాలి. అప్పటికి కూడా స్టోరేజ్ అవ్వకపోతే మీరు మార్చిన ఛార్జింగ్ పిన్నులకు 5 పిన్నులు ఉంటాయి కదా, ఆ 5 పిన్నులలో ఏ ఒక్క పిన్ను సోల్డరింగ్ కరెక్ట్గా జరగకపోతే ఛార్జింగ్ ఎక్కదు, లేదా స్టోరేజ్ అవ్వదు, లేదా స్లోగా ఛార్జింగ్ ఎక్కుతుంది. ఈ 5 పాయింట్లు బాగా గుర్తుంచుకోవాలి. ఇప్పుడు ప్రాక్టికల్గా వోల్టేజ్ చూపిస్తాను చూడండి. శాంసంగ్ J250 మోడల్ నెంబర్. ఇప్పుడు నేను ఛార్జింగ్ కనెక్ట్ చేస్తాను, వోల్టేజ్ కూడా చెక్ చేసి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు బ్యాటరీ కనెక్ట్ చేశాను. మీటర్లో ఎంత వోల్టేజ్ వస్తుంది? 4.1 వోల్టేజ్. అంటే 1.5 నుంచి 4.1 వోల్టేజ్ లేదా 4 వోల్టేజ్ ఎంతైనా రావచ్చు. ఛార్జింగ్ పిన్ పెట్టినప్పుడు బ్యాటరీ కనెక్టర్ మీద 1.5 నుంచి 4 వోల్టేజ్ వస్తుంది అంటే ఛార్జింగ్ కంపల్సరీ ఎక్కుతుంది. ఛార్జింగ్ రాకపోతే బ్యాటరీ కనెక్టర్ నుంచి వెనక్కి వెళ్తూ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఛార్జింగ్ ఐసీ వరకు, ఛార్జింగ్ ఐసీ నుంచి ఛార్జింగ్ పిన్ వరకు చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఓకేనా? ఇప్పుడు అలాగే ఉండండి. ఛార్జింగ్ పిన్ డిస్కనెక్ట్ చేస్తాను, వోల్టేజ్ రాదు. వోల్టేజ్ రావట్లేదు. ఓకే, ఇలా చెక్ చేసుకోవాలి.